కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. గురుగారు, తదుపరిగా కర్కట రాశి గురించి వివరించండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కర్కాటక రాశి వారికి ఈ మే నెల 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనే తెలియజేస్తున్నాను. వీళ్ళు అనుకున్న పనులు అనుకూలవంతముగా చేసుకోవటానికి మార్గం ఏర్పడుతుంది. సంతోషంగా, మనస్సుకు ఆనందముగా, ఉల్లాసముగా గడపాలి అనేటువంటి దీంట్లోనే చూస్తారు. అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నప్పుడు మనస్సుకు ఆనందంగా ఏముంటుంది కాబట్టి సంతోషకరంగానే ఉంటుంది గాక. గురువు మార్పు వలన కొన్ని రాసుల వాళ్లకు యోగవంతముగానే ఉంటుంది. కొన్ని రాసుల వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు సహజం, తప్పదు. దానికి మనం ఏదో పెద్దగా అప్పుడే అయిపోయింది ఇంకా అనేటువంటిది ఏమి ఉండదు. అయితే కర్కాటక రాశి వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా వాళ్లకు కావాల్సినటువంటి పనులు చక్కబెట్టుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి మాసము. ఇక్కడి నుంచి కొన్ని పనులు చేసుకోవాలి, చెయ్యాలి అనేటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది కర్కాటక రాశి. వీళ్ళు బలముగా సాయంకాలము 6 గంటల తర్వాత బాగా నిర్ణయం చేసుకోగలిగితే వాళ్ళ నిర్ణయాలు ఎక్కువ శాతం సఫలీకృతులు అవుతాయి. కర్కాటక లగ్నాధిపతి చంద్రుడు కాబట్టి, చంద్రుడు రాత్రికి అధిపతి కాబట్టి సాయంకాలము పూట రాత్రి సమయంలో గనక వీళ్ళు మనస్సు, సంకల్పం, బలం అనేటువంటిది చాలా అవసరం మనిషికి. మనకు నెగిటివ్ థింకింగ్స్ ఎన్నన్నా కనపడియండి, మనము నిరంతరము పాజిటివ్ ఇదిలోనే మనం ఎప్పుడైతే అనుకుంటామో మనకు ఖచ్చితంగా పాజిటివే వస్తుంది. ఎంత నెగిటివిటీ ఉండినా మనం అనుకోవడంలో ఉంటుంది. అందుకని ఆత్మన్యూన్యతా భావం అనేటువంటిది ఎవరికీ మంచిది కాదు. ఆత్మవిశ్వాసం ఉండాలి. అది ఉంటూ గనక ముందుకు వెళితే తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. ఇంకా వీళ్లకు శుభకార్యాలలో పాల్గొనడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవటము. అంటే శుభకార్యాలంటే ఇప్పుడు మౌఢ్యమి కదా, ఏముంది అనుకోవచ్చు. ఏవో ఉంటాయి, బర్త్డే ఫంక్షన్స్ అని, ఇంకోటని, ఇవన్నీ శుభకార్యాలే కదా. మరి ఇవన్నీ కూడా కాదనడానికి లేదు. అట్లా చిన్న చిన్నవేవో ఈ కార్యక్రమాల్లో పాల్గొనటము, వీళ్ళ మాటకు విలువ పెరగటము, వీళ్ళు ఏది చెబితే అది సరేలే అనుకోవటము, చెప్పింది చెప్పినట్టుగా సరేలే అనుకొని విలువ పెరిగి వీళ్ళది చెప్పింది పాటించడం వల్ల మేలు జరగటము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే మామూలుగా భూ క్రయ విక్రయాలలో వీళ్ళకు మంచి లాభాలు రావటం, స్థిరాస్తులకు సంబంధించినటువంటి వాటి గురించి కొంత మేలు కలగటం, వీళ్లకు కోర్టుకు సంబంధించినటువంటివి ఏమైనా ఉంటే తగాదాలు వీళ్ళకు అనుకూలంగా రావటం ఒకటి, శత్రువులు కూడా మిత్రులుగా మారటం అనేటువంటిది వీళ్ళకుగా ఇది ఉన్నది ఈ కర్కాటక రాశి వారికి. ఇక విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. వాళ్ళు అనుకూలమైనటువంటి ఫలితాలు చవిచూడబోతున్నారు, పాస్ అవుతారు అనేటువంటి ఇది ఉన్నది, ఇబ్బందులు లేవు. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతవరకు వాళ్ళు మామూలుగా మంచి సినిమాలు తీసి అందరూ అభినందించే విధముగానే ఉండబోతున్నది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కాస్త ఉన్నతమైనటువంటి ఇవి కలిగే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకొని వెళ్ళవచ్చును. కొత్తగా వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్లకు కూడా సమయానికి డబ్బు రావటం, చేస్తామనుకోవడం, చేయడం, దానికి సంబంధించినటువంటివి మొదలు పెట్టడం జరుగుతుంది గాక. కొంతమంది కొత్త వాళ్ళ పరిచయం అనేటువంటిది మేలు జరుగుతుంది. ఇలా అనేక రకాలుగా యోగవంతమైనటువంటి ఫలితాలే కర్కాటక రాశి వారికి ఉన్నాయి.
ఇక ముఖ్యంగా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా మహాద్భుతమైనటువంటి మహర్దశ అనేటువంటిది పట్టబోతున్నది. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకుంటే వాళ్ళకే యోగదాయకముగా ఉంటుంది గాక. ఎవరు ఎక్కడా అధైర్యపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. ఈ సంవత్సరము కుజుడికి ప్రధానము కాబట్టి మంగళవారాలు ఎవరూ పోగొట్టుకోవద్దుగాక. దోషాలు ఉంటే దోషాలకు పరిహారం చేసుకోండి. దోషాలు లేకపోయినా మంగళవారము కుజుడిని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తర్వాత ఆంజనేయ స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో తప్పకుండా ఈ సంవత్సరం వాళ్లకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. ఇంకా మంచి ఫలితాలు సాధించాలి మెరుగైనవి అని అనుకుంటే వాళ్ళ ఇంటి దేవుణ్ణి పూజ చేసుకుని నమస్కారం చేసుకోవటం అనేది చాలా అవసరమైన విషయంగా తెలియజేస్తూ జయోస్తు. ధన్యవాదాలు.